ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీరిద్దరూ అప్రూవర్లుగా మారారని, వారిచ్చినటువంటి సమాచారంతో రాబోయేటువంటి రోజుల్లో బిగ్ బాస్ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ నిజంగా అప్రూవర్గా మారారా? వారు అప్రూవర్గా మారి ఎవరి పేరు బయట పెట్టారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీరిద్దరూ అప్రూవర్గా మారారని, వారు అప్రూవర్గా మారి అసలు ఏం జరిగిందో బయట పెట్టారని, కొంతమంది పేర్లు కూడా వారు బయట పెట్టారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ వాసుదేవరెడ్డి అలాగే సత్యప్రసాద్ అప్రూవర్గా మారారా? అప్రూవర్గా మారితే ఎవరి పేర్లు బయట పెట్టారు అంటే ఏం చెప్తారు? అంటే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ గతంలో కూడా వీళ్ళు అప్రూవర్స్గా మారుతాము, మేము సిట్కి సహకరిస్తాము, ఏసీబీ కోర్టులో అప్పుడే దాఖలు చేశారు వాళ్ళు. మేము అన్ని రకాలుగా కూడా మేము సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. కానీ అప్పుడు కోర్టు అంగీకరించలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అప్రూవర్లుగా మారుతామన్నారు కాబట్టి అరెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళా వాళ్ళు మేము అప్రూవర్లుగా మారుతాము అని అడిగారు వాళ్ళు. అంటే దీని మీద ఎందుకు అడిగారు అంటే ఇప్పుడు అంటే ముందస్తు బెయిల్ కోసం వీళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. మీకు తెలుసు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఏమంటారు పదవిలోకి వచ్చిన వెంటనే వీళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకున్నాడు. ఇతను ఎక్కడో రైల్వే ఉద్యోగిగా ఉంటే ఇతన్ని తీసుకొచ్చి రైల్వే ట్రావెల్లో పనిచేసే తెలంగాణకు చెందిన వాసుదేవరెడ్డినైనా ఐఏఎస్కి ప్రమోట్ చేస్తానని, తర్వాత సత్యప్రసాద్ అనే అధికారిని కూడా ఆయన మొత్తం తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరిని ముందు పెట్టి మొత్తం ఈ స్కామ్ అంతా నిర్వహించారు. వీళ్ళకి ఏ సంబంధం లేకపోయినా వీళ్ళ పేరున మొత్తం అన్నీ జరిగాయి అన్నమాట. అయితే 2019 సెప్టెంబర్ 1న రైల్వే నుంచి డిప్యుటేషన్ మీద ఏపీఎస్బిసిఎల్ ఎండీగా, తర్వాత డిస్టిలరీల కమిషనర్గా ఈ వాసుదేవరెడ్డి నియమించబడ్డారు. తర్వాత ఇతను ఏం చేశారంటే లిక్కర్ ఆర్డర్ల వ్యవస్థ ఉంటుంది కదా, దాన్ని మాన్యువల్గా మార్చేశాడు. ఈయన చేసిన పని అది. తర్వాత సిండికేట్ ప్రణాళికలు అమలు చేసేవాళ్ళు. తర్వాత మిథున్ రెడ్డి ఏం చేశాడంటే ఐఏఎస్ అంటే ప్రమోషన్ ఇప్పిస్తాను నీకని చెప్పి డిపోల సరఫరాలు, తర్వాత గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్ల అమ్మకాలను నియంత్రించి కిక్ బ్యాక్ ఆధారంగా ఇండెంట్ ప్లాన్లు తయారు చేశారట. ఇది ఎవరికి? సత్యప్రసాద్కి. తర్వాత వాట్సాప్ గ్రూపులు, పర్సనల్ ల్యాప్టాప్ల ద్వారా డిపో మేనేజర్లతో సమన్వయం చేశారు. అంటే మొత్తం అంతా టెక్నికల్గా వీళ్ళ చేత చేయించారు. చేయించాక అసలు చిత్రంగా ఈ వాసుదేవరెడ్డి ఎట్లా పట్టుబడ్డాడంటే మీకు గుర్తుందా, విజయసాయిరెడ్డి వెళ్తూ వాసుదేవరెడ్డిని ఇరికించి వెళ్ళిపోయాడు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి వాసుదేవరెడ్డి గురించి ఆయనే చెప్పాడు. చెప్పాక వాసుదేవరెడ్డి ఫస్ట్ దొరకకపోతే వాళ్ళ మావగారిని పట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఈయన ఆస్తులు సంపాదించిన ఆస్తులంతా అక్కడ ఉన్నాయి కదా, అప్పుడు ఆ మావగారి ద్వారా వాసుదేవరెడ్డి దొరికి అప్రూవర్గా మారి అతను అప్పుడు మళ్ళీ తన పాత దీనికి వెళ్ళిపోయాడు అతను. సో ఇప్పుడు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు వాళ్ళు. అంటే అసలు ఈ మద్యం కుంభకోణం అనేది తన చేతికి మట్టి అంటకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ మనుషుల్ని అంటే అసలు ఎట్లా అండి అది? ఇప్పుడు నిజంగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీరిద్దరు గనక అప్రూవర్గా మారితే వారు ఎవరి పేరు చెప్పేటువంటి అవకాశం ఉంది? ఎవరి పేరు చెప్పుండొచ్చు? దాని ద్వారా ఎవరు రాబోయేటువంటి రోజుల్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు? ఆల్రెడీ రాజకేశ్వరరెడ్డి పేరు చెప్పిందే వాసుదేవరెడ్డి. అసలు రాజకేశ్వరరెడ్డి పేరు మనకి తెలిసిందే వాసుదేవరెడ్డి ద్వారా. అలా ఒక్కొక్కళ్ళ పేర్లు అలా ఒకళ్ళ నుంచి అట్లా బయటకు వచ్చాయి మనకి. ఫస్ట్ ఆర్జుడు ఎవరు? విజయసాయిరెడ్డి, తర్వాత వాసుదేవరెడ్డి. ఇట్లా ఎవరికి వాళ్ళు వీళ్ళ పేర్లు బయట పెట్టాక మొత్తం ఇందులో కదలికి వచ్చి ఈరోజు ఈ అరెస్టులన్నీ జరిగాయి. అయితే మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఏంటి, ఎవరి పేరు చెప్తాడు అంటే ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్తాడేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, ఇందులో మిథున్ రెడ్డి ఉన్నాడు. మిథున్ రెడ్డే కదా మొత్తం అంతా చేయించింది. అంటే జగన్ రెడ్డి తర్వాత ఉన్నది మిథున్ రెడ్డి. మొత్తం మిథున్ రెడ్డే మొత్తం ఈ డబ్బుల వ్యవహారాలు చూసింది. హైదరాబాద్ నుంచి అట్టపెట్టెల్లో కావచ్చు, గోను సంచుల్లో కావచ్చు డబ్బులు పంపిణీలు చేసింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిల్చుని వాళ్ళకి 5 కోట్లు, వీళ్ళకి 7 కోట్లు, వీళ్ళకి 10 కోట్లు ఎలక్షన్స్ ముందు పంపించమని చెప్పాడు కదా. సో వీళ్ళందరూ కుమ్మక్కయ్యి వాళ్ళ చెవిరెడ్డి ఆస్తులు ఎందుకు జప్తు చేయమన్నారు? అందుకే కదా. ఇప్పుడు ఈ సంపాదన అంతా ఎలా వచ్చింది? వాళ్ళ మిథున్ రెడ్డి నేను అమాయకుడిని, నాకేం తెలియదు, నేను ఒక ఎంపీని అంటే
అసలు ఈ పాటికి అసలు ఎంపీగా రిజైన్ చేయాలి అతను చెప్పాలంటే. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఏది ఏమైనా ఇవాళ వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఇద్దరూ కూడా, వెంకట సత్యప్రసాద్ ఇద్దరూ కూడా అంటే వాళ్ళు మొత్తానికి విషయం అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు మనం మళ్ళా ముందుకెళ్ళి మనం ముందస్తు బెయిల్ కోరుకోకపోతే మనం అరెస్ట్ అవుతాము, మన కెరీర్ నాశనం అయిపోతుందని భయంతో వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళకి తెలుసు ఇంకెలాగ జగన్మోహన్ రెడ్డి మనని కాపాడ్డు, మన నిలువున ముంచేశాడు అనేది అర్థమైంది. లేకపోతే మాన్యువల్ చేయించబట్టే కదండి. ఎక్కడైనా ఇప్పుడు మేము ఇంత చేసాం అంత చేసాం ప్రభుత్వమే నడిపింది అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, మొత్తం డిస్టిలరీస్ కావచ్చు ఇవంతాను. అసలు ఎక్కడైనా మాన్యువల్ చేస్తారా? మీకు అసలు జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా చేయించాడంటేనే అందులో ఒక కుంభకోణం ఉన్నట్టు లెక్క మీకు. తర్వాత క్యాష్ విధానం ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా, ఇప్పుడు ఆ డిజిటల్ ఇవంతా కూడా ల్యాప్టాప్ల ద్వారా వాళ్ళు అనుసంధానం చేశారు, వాట్సాప్ ఇవంతా అన్నారు కదా. అంటే ప్రతిరోజు ఒక అమ్మాయి మీకు గుర్తుందా అప్పుడు, అమ్మాయి పేరేంటి శిరీష, నేను పేరు మర్చిపోయాను. ఆ అమ్మాయి సాయంకాలం అయ్యేసరికి మొత్తం అంతా చెప్పేది కదా రాజకేశ్ రెడ్డికి, ఇవాళ ఇంత జరిగింది అంటే. ఈ అనుసంధానం ద్వారా వాళ్ళు ఇవాళ ఎక్కడెక్కడ ఎంతెంత అమ్మకాలు జరిగాయి, ఎంత క్యాష్ వచ్చింది మనకి, ఏ ఏ చోట్ల ఎంత ఇవాళ కలెక్ట్ అయింది, ఈ మొత్తం అంతా కూడా రాజకేశ్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డికి చేరేదా అంటే ఒక నెట్వర్క్ మీకు. ఇలాంటి నెట్వర్క్ బహుశా ప్రపంచంలో మనం ఎక్కడ వినుండం. ఒక కుంభకోణం చేయటానికి, ఒక మద్యం స్కామ్ చేయటానికి ఒక నెట్వర్క్ పెట్టుకుని, నెట్వర్క్ ఏమో అంతా టెక్నికల్గా అంతా అప్డేటెడ్, కానీ మాన్యువల్గా సిస్టమ్ అంతా పెట్టుకుని డబ్బులు క్యాష్ రూపంలో కలెక్ట్ చేసుకుని దీని మీద ఎవడూ మాట్లాడటం లేదండి. చిత్రం కదా. అసలు బీజేపీ ఆ రోజుల్లో, ఇప్పుడంటే బీజేపీ కూటమిలో ఉంది, మరి అప్పుడు వాళ్ళంతా డిజిటల్ అని ఆఖరికి కూరలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, పువ్వులు అమ్ముకునే వాళ్ళు ముష్టాలు కూడా పెట్టుకున్నారు మా డిజిటల్, నాకు తెలీదు. అంటే అంత స్థాయికి వెళ్ళాక వీళ్ళు ఈ రకంగా చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు అని ఈరోజు చాలామంది అడుగుతున్నారు. మరి డిజిటల్ని అసలు మీకు ఇంత ఫోకస్ చేసిందే బీజేపీ అయినప్పుడు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు ఈ రకంగా ఎలా వదిలేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డిని అనేది అందరికీ సందేహం. సో ఇవాళ మీకు మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది, కోట్లు చేతులు మారాయి, డెన్నులు ఉన్నాయి, ఇంకా ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడున్నాయి, ఇవన్నీ ఆరా తీయాలండి. వీటి కోసమే ఇవాళ వాసుదేవరెడ్డి కావచ్చు, వెంకట సత్యప్రసాద్ కావచ్చు అప్రూవర్స్గా మారుతామని చెప్పారు. మరోసారి వాళ్ళు అన్ని రకాలుగా సిట్కి సిబిఐకి సహకరిస్తామని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని రిమాండ్లోకి తీసుకుని ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరు, తర్వాత వాళ్ళు ఎవరు, ఆ పేర్లు తెలుసుకుని అరెస్ట్ చేయాలండి. ఓకే, అంటే ఇప్పటికే మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది నిందితులు అరెస్ట్ అయ్యారు, కొంతమంది అయితే బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ అప్రూవర్గా మారి ఎవరెవరి పేర్లు చెప్పేటువంటి అవకాశం ఉంది, దాని ద్వారా ఎవరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు రాబోయే రోజుల్లో? ఇంకెవరున్నారండి? మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి ఆల్రెడీ ఈ మద్యం కుంభకోణంలో అవునండి ఆరోపణ బయటకు వచ్చాడు కదా, అతను బెయిల్ రద్దు చేయాలంతే. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఇందులో సంబంధం ఉందా లేదా అనేది కూడా బయటకు రావాలి. ఎందుకంటే మొదటి 3 మీటింగులు ఆయన ఇంట్లో జరిగాయి, తర్వాత నాకు సంబంధం లేదు అని అంటే ఆయన చేతులు దులుపుకుంటే అయిపోతుందా, దాని మీద కూడా వీళ్ళు వివరాలు తెలుసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.